మీరు వార్నింగ్ ఇస్తున్నారా లేకపోతే మీ అక్కసు వెళ్ళగక్కుతున్నారా కాంగ్రెస్ మీద? నాన్ స్టాప్ గా మాట్లాడేశారు. నేనేం చెప్పినంటే బీఆర్ఎస్ పార్టీగా ఒక వ్యక్తిగా మా వాదన వినిపించాను. నేను ఎవరి మీద కక్ష కట్టట్లేదు, ఎవరి మీద చెప్పట్లేదు. నాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఎందుకంటే నేను చెప్పేది నా వాయిస్ కాదు మేడం, ప్రజల వాయిస్. ఇప్పుడు 277 కోట్లు గ్రామ పంచాయతీలకు, గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిపిన 277 కోట్ల ఫండ్ రిలీజ్ చేసినాం కదన్నా. గ్రామ పంచాయతీలకు మాట ఇచ్చిన రిలీజ్ చేసిన మొన్ననే. రెండోది అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము. ఇది పూర్తిగా ఇప్పుడు తెలంగాణ గ్లోబల్ సమిటీ అని 2020 పారిశుద్ధ్యం అంతా ఆగమైపోయింది. ఇలా ట్రాక్టర్లకు డీజిల్ లేదు, స్ట్రీట్ లైట్లు లేవు, రోడ్లు లేవు, వాటర్ లేదు, గ్రామ పంచాయతీ వర్కర్లకు నీళ్లు లేవు, వాళ్ళకి శాలరీస్ లేవు. మీరేం ఇచ్చేది? కేంద్ర ప్రభుత్వం సర్పంచ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లో వేస్తుంది. రేవంత్ రెడ్డి అకౌంట్ లోకి వెళ్ళి కానీ తెలంగాణ గవర్నమెంట్ అకౌంట్ ఏం చెప్పింది? కాగ్ నివేదిక ఏం చెప్పింది అన్న? కాగ్ నివేదిక ఏం చెప్పింది? 4 లక్షల కోట్ల అప్పు ఉంటే మీరు కడుతున్న ఇంట్రెస్ట్ ఎంత? మీరు ఎందుకు అబద్ధాలు ఆడతారు? నేను కాగు చెప్పినటువంటి రూల్స్ పాటించండి. నేను ఏం చెప్తున్నా, మీరు ఇప్పుడు ఒక సోషల్ డిగ్నిటీగా ఒక టీవీకి వచ్చిన వాస్తవాలు చెప్పాలి. నేను చెప్పింది ఎక్కడ కాళేశ్వరం మీద తెచ్చినటువంటి అప్పులకు వడ్డీలు ఎవరు కడుతురన్నా? కాళేశ్వరం మీద తెచ్చినటువంటి వడ్డీలు అనేది 16,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం మీద 10-11% వడ్డీకి తీసుకొచ్చారు. మీకు అనేక రకాలుగా అప్పులు చేసిండ్రు. 6,500 కోట్ల పాటిస్తూ మేము యాజ్ పర్ నామ్స్ అప్పు చేసినాము. రాష్ట్రంలో అప్పు చేసిందంటే వాస్తవము. మొత్తం భారతదేశంలో ఎఫ్ఆర్బిఎం గైడ్ లైన్స్ కు స్టేట్ కు ఎంత ఓటా ఉంటుందో మీరు మన ఎఫ్ఆర్బిఎం కు 4% పెంచమని ఎందుకు లెటర్ పెట్టుకున్నారు? మరి మీరు అప్పులు చేయలేదా? 2,14,000 కోట్లు అప్పు చేసి మన ఎఫ్ఆర్బిఎం కి ఇంకా 4% రెబిట్ ఏమని ఎందుకు పెట్టిరు? అది మీరు క్రియేట్ చేయలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి గారికి తెలియలేదా? ఏమైనా గాడిద పనులు తోముతా అంట ముఖ్యమంత్రి అయిన తర్వాత? ఎందుకు ఎఫ్ఆర్బిఎం గైడ్ లైన్స్ ను 4% పెట్టమని చెప్పారు? ఎందుకు పెంచారు? పెంచమని చెప్పొద్దు కదా. అట్లాంటప్పుడు మీరు అప్పులు చేయొద్దు. మీకు ఉన్న దాంట్లోనే మేనిఫెస్టో ప్రకారం అప్పులు కట్టడానికే, మీ అప్పులుగా మీరు చేసినటువంటి అప్పులు కట్టడానికే వడ్డీలు చెల్లిస్తున్నాం అన్న. అప్పు తెచ్చి మీరు చేసినటువంటి ఘనకార్యం వినాలి. మీరు ఇప్పుడు మీరు ఒక నిమిషం మాట్లాడారు కదా, నన్ను కూడా మాట్లాడని చెప్పిన దానికి ఆన్సర్ ఇస్తాను. మేము రోడ్లు మేము చెప్తున్నా వినండి. ప్రాజెక్టు కడితే ఎంత జరిగిందని చూడండి. 24 నెలల్లో మీ ఫర్ క్యాపిటల్ ఎంత పెరిగింది? మీరు ఇన్కమ్ ఏం పెంపించరు? మేము చేసిన అప్పులు సంపద సృష్టించినాం. మేము అప్పు చేయడానికి హక్కు లేదన్నా. మాకేంటంటే కేంద్ర ప్రభుత్వం అనుమతితోని, ఆర్బీఐ అనుమతితోని ఎఫ్ఆర్బిఎం గైడ్ లైన్స్ మీదే పోవాలి. మా ఇష్టం వచ్చిన అప్పులు చేయడానికి లేదు. మరి మీరెందుకు అప్పులు చేసిర్రు? మేము 10 ఏళ్లలో చేసిన అప్పు మీరు సంవత్సరంలో చేసిరు కదన్నా. మీరు ఒక్క నిమిషం ఆగన్నా. నువ్వు మాట్లాడినావు కదా, నేను కూడా మాట్లాడింది. నువ్వే మాట్లాడకపోతే నేనేం చెప్తా? ఒక నిమిషం ఆగు. కేసీఆర్ గారేమో కాళేశ్వరం కుంభకోణంలో ఉన్నాడు, కొడుకేమో మరి ఈ కార్ రేస్ లోనేమో ఆయన కుంభకోణం అందులోనేమో ఫోన్ ట్యాపింగ్, బిడ్డనేమో లిక్కర్ దందాలల్లా. ఎక్కడ కుంభకోణాలు జరగలేదన్నా? విద్యుత్ కుంభకోణము, గొర్రెల కుంభకోణము, బర్ల కుంభకోణము, ప్రాజెక్టుల కుంభకోణం, అన్ని కుంభకోణాలు మన ప్రభుత్వంలో. ఎక్కడ కుంభకోణాలు జరగలేదు? రేవంత్ రెడ్డి గారు సుడికేస్తూ దొరికిన మాట వాస్తవం కదా. మేము ఏ కుంభకోణం లేదు, మీరు ఏ ఎంక్వైరీ చేసుకోండి. ఇలా మీరు సిబిఐని పెట్టుకోండి. మీ దగ్గర కెపాసిటీ లేక, సమాధానం చెప్పలేక మీరు కుంభకోణం మేడం ఒక్క నిమిషం అండి. ఇప్పుడు రాష్ట్రాన్ని 2047కు తెలంగాణ గ్లోబల్ సమిట్ అని ఏర్పాటు చేసి మరి ఎకనామికల్ గా మనం 3 ట్రిలియన్ 1947 వరకు ఒక ప్రణాళిక చేసినాము. మరి రాష్ట్రాన్ని ఉన్నటువంటి క్యూర్, ఫ్యూర్, రేర్ అనే దానిగా 3 భాగాలు చేసి ఎక్కడ ప్రజలు నివసించాలి, ఎక్కడ పరిశ్రమలు ఉండాలి, ఎక్కడ వ్యవసాయం చేయాలనే దాని విషయంలో చేస్తున్నాము. ఈ రోజు రాష్ట్ర 2 సంవత్సరాలలో మరి అనేక పెట్టుబడులు తీసుకొస్తున్నాము. ఈ రోజు దాదాపుగా మొన్న జరిగినటువంటి గ్లోబల్ సమిటీ ఇంతకుముందు దావోస్ నుంచి తెచ్చింది. దాని ప్రకారంగా 8 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. వెనక ముందు అయితా ఉంటది. ఈ రాష్ట్రాన్ని మరి ఎకనామికల్ గా తలసరి ఆదాయం 3 లక్షలన్నరకు పెంచడానికి మా ప్రయత్నం జరుగుతున్నది. ఈ అభివృద్ధి విషయంలో అనేక రకాలుగా అభివృద్ధి, మరి పర్వటన, డాటా సెంటర్లు, ఆటోమోటివ్స్, ఎలక్ట్రానిక్స్, రకరకాలుగా ఐటీ గురించి అన్ని రకాలుగా మేము ఈ రోజు అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా. గడిచినటువంటి 10 సంవత్సరాలలో నీళ్లు ఆగం చేసేసారు.
మీ ఇద్దరే లేరు, ఇంకా ఇద్దరు ఉన్నారు. మళ్ళీ మాట్లాడడం మీ దగ్గరకు వస్తారు. జితేంద్ర గారు మళ్ళీ వస్తారు. ప్రాజెక్ట్ కట్టకపోతే 10 సంవత్సరాల కట్టిన ప్రాజెక్టు అదేమో ఉపయోగం లేకుండా ఒక తల దగ్గర కట్టేదేమో కాళ్ళ దగ్గర కడితే అవేమో పిల్లర్లు ఊలిపాయి. దాని మీద ఒక కమిషన్ వేస్తే దాంట్లో కేసీఆర్ గారు ముద్ద అనేది తేలే. అందరు కుంభకోణమే కదా. ఎక్కడ ముద్ద అదే విధంగా ఉండే, ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతూనే ఉంది కదా జితేంద్ర గారు. రైట్ మాట్లాడదాం. రైట్ మళ్ళీ మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి పివి రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే రెడ్డి గారు.